హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఒక వీడియో చేశాను. ఎన్నో రోజుల నుంచి నేను వీడియో చేద్దామని అనుకుంటున్నాను, కానీ ఈరోజు నేను చేసిన నా వీడియో మీ ముందుకు తెచ్చాను. మన పిల్లల్ని మనము మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు మరీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పిల్లల్ని మనం మన స్థాయికి తగ్గట్టు చదివించాలి. మరీ మన స్థాయికి మించి అప్పులు చేసి మనం చదివించాల్సిన అవసరం లేదు. మన స్థాయికి మించి మనకుంది ₹1,00,00,000 ఆస్తి అయితే మనం ₹1,00,00,000 ఆస్తి కప్పులు చేసి పిల్లల్ని చదివించి మళ్ళీ మనము మరీ ముఖ్యంగా అమ్మాయిల గురించి నేను చెబుతున్నా. అమ్మాయిలని అయితే ముఖ్యంగా మనము మన స్థాయికి మించి మనం చదివించకూడదు. మనకున్న ₹1,00,00,000 ఆస్తికి ₹50,00,000 ఖర్చులు పెట్టి మనం పెద్ద చదువులు చదివించి ఇంజనీరింగ్లు, డాక్టర్లు చదివించి మనము వాళ్ళని మళ్ళీ వాళ్ళకి కట్నాలు ఇచ్చి మనము పెళ్ళిళ్ళు చేసి బంగారాలు పెట్టి మనము పంపించాక మనల్ని ఇక్కడ మనం అప్పులకి మనకున్న ఆస్తి అంతా తరిగిపోద్ది. చివరికి ఉన్న ఒక కొడుకో ఇద్దరు కొడుకులో ఉంటే వాళ్ళ మీద భారం పడుద్ది. ఆ తర్వాత మనల్ని మా అమ్మ వాళ్ళు కష్టపడి చదివించారే, మమ్మల్ని బంగారాలు పెట్టి పెళ్ళిళ్ళు చేసి ఘనంగా మా పిల్లలు బాగుండాలని మనం ఇచ్చి పంపిస్తాం అత్తవారింటికి. కానీ అక్కడ మన పిల్లలకి ప్రేమ ఉండా, కానీ వాళ్ళు మన అల్లుళ్ళ ముందు వాళ్ళు మనకు చెప్పుకోలేక అల్లుడి గారి గురించి దాచిపెడతారు కూతుర్లు తల్లిదండ్రి దగ్గర. వారు ఏం చేయలేరు. మనల్ని వారింటికి వెళ్ళినప్పుడు మనం పరాయి వాళ్ళ లెక్కే ఉండాలి. మనల్ని కుక్కల కన్నా హీనంగా చూస్తారు. మరి అందరూ అలా ఉంటారని నేను అనట్లా, కానీ ఎక్కువ 75% అలాగే ఉంటారు. ఎక్కడో ఒక 25% కొంతమంది ఉంటారు. ఏపరాలైనా ఇయ్యంకుడోళ్ళైనా అల్లుడు గారైనా కొంతమంది మంచిగా ఉంటారు ఎక్కడో. కానీ ఈ రోజుల్లో అబ్బాయి అయినా అమ్మాయి అయినా సమానమే అంటున్నారు, కానీ అదేమి లేదు. ఇంకా మార్పు రాలేదు. పరాయి వాళ్ళ లెక్కే చూస్తున్నారు. మనం అబ్బాయిని అమ్మాయిని సమానంగా చదివించి సమానంగా ఆస్తులు ఇచ్చి మనం కష్టాలు పెడితే తీరా చూసేసరికి మనల్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం పరాయి వాళ్ళ లెక్కే ఉండాలి. అదే అల్లుడు గారు అమ్మా నాన్నలు వాళ్ళు వచ్చారనుకో, వాళ్ళని స్వతంత్రంగా మా కొడుకిళ్ళు అన్న లెక్కలో వాళ్ళు ఉంటారు, కానీ మనం పరాయి వాళ్ళ లెక్కే ఉంటాము. మనకు పెద్ద జబ్బు చేసిందనుకో, మన కొడుకు వచ్చి ఎంత దూరాన ఉండా కానీ సరే, దగ్గరుండా సరే లేదా ఎక్కడన్నా దూరంగా ఉండా సరే, మన కొడుకే వచ్చి మనల్ని చూపించాలి, మనకు హాస్పిటల్ ఖర్చులు పెట్టుకోవాలి. లేదంటే అదిగో కొడుకు చూడలేదు తల్లిదండ్రిని పట్టించుకోలేదు అంటారు. అంతేకాని ఆడపిల్ల చూడలేదు అల్లుడు చూడలేదని ఎవరు అంటలేదు. కాబట్టి అమ్మాయి అబ్బాయి ఒకటే అనే మాట తప్పండి. మీరేమీ అనుకోవద్దు, నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. మన స్థాయికి మించి అయితే చదివించొద్దండి. మరీ ముఖ్యంగా ఆడపిల్లల్ని మన స్థాయికి ఉండవరకే మనము చదివించాలి. 10థో ఇంటరో ఏదో గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించాలి, గవర్నమెంట్ కాలేజీల్లో చదివించాలి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివించాలి. ఆ తర్వాత వాళ్ళకు మన స్థాయికి మించిన వాళ్ళకే ఇచ్చి పెళ్ళిళ్ళు చేయాలి. మన స్థాయికి మించి మనం చదివించి స్థాయికి మించి ఇచ్చి మనం పెళ్ళిళ్ళు చేస్తే ఆ తర్వాత ఏం జరుగుద్దంటే మనం కుక్కలమైపోతాం. ఆ తర్వాత మనము వాళ్ళు హై రేంజ్లో ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా చూస్తారంటే మనల్ని ఫోన్లు చేస్తే మాట్లాడితే మళ్ళీ ఏమి హెల్ప్ అడుగుతారో మా అమ్మ నాన్న మళ్ళీ ఎక్కడ మా ఇళ్ళకు వస్తారు అని చెప్పి వాళ్ళు భయపడతా ఉంటారు వారి భర్తల దగ్గర. కూతురికి ప్రేమ ఉండగానే అల్లుడి దగ్గర భయపడతా ఉంటుంది. కాబట్టి నేను హితవు చేస్తున్నాను, కూతుర్లని మరి మన స్థాయికి మించి మనం చదివించుకోవాలి. మన స్థాయికి మించిన పనులు మనం చేయకూడదు. బంగారాలైనా పెళ్ళిళ్ళైనా చదువులైనా మనం ఘనంగా ఉండాలి, పక్కన వారి కన్నా అని మనము చేయొద్దు. నేను తప్పుగా మాట్లాడి గనుక ఏదన్నా ఉంటే మీరు క్షమించండి.